ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎతుకుతాం పద. పుడతా అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కుడు పక్షి ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే. అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూడ్డానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తలేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పదా. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త.
చంపని చెప్పింది ఎవరా? చెప్పరా. ఆగండ్రా. నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. నీ ఇద్దరు నిజం చెప్పకపోతే నీ ఇద్దరు తలకాయ తేచిపోతే చెప్పరా. చెప్పండి. ఇంకా లగ్గమాడలేదు, కనీసం పెట్టనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు. చెప్పేయకంటారా? చెప్పరా. ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బారు ఉంటాడు తల్లి. మళ్ళీ తరా విజయ, ఇది ఎవరు పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ. ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైలు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మా, మేము పోలీసులు కాదండి,
పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి? ఆ. విచిత్ర సోదరుల సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ అవును, ఉండండి, మేము పోలీసు వాళ్ళం కాదు. అమ్మయ్యా. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? ఏయ్, మేము దోపిడీ దొంగలం ఏంటి బే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లపదొర అనుచరులంబే. పల్లపుదొర అనుచరులా? జై పల్లపుదొరకి, జై జై పల్లప్ప దొరకే, జై పల్లపుదొరకి, జై జై పల్లప్ప దొరకే. ఆయన కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లపుదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, ఆ, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజుకు అస్సలు పడదు. ఆ, దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏయ్, ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఆ, అదే ఏం లేదండి. మేము పల్లపుదొరను చూడాలి. మమ్మల్ని పల్లపుదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. అమ్మమ్మ! ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి.